ఎపిసోడ్ నంబర్ 42 పవర్ టెక్నిక్. అధిరా మనుషుల నుంచి తప్పించుకోవడం కోసం ఒక ప్లాన్ వేసిన సాగర్ వాళ్ళందరి చేత డ్రగ్ లాంటి ఒక పౌడర్ కలిపిన వైన్ తాగించాడు. దాంతో వాళ్ళంతా ఆ వైన్ తాగి మత్తులో పడిపోయారు. ఆ తర్వాత సాగర్ ఐరన్ బోన్లో ఉన్న జ్యోతిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు జ్యోతి కంగారుగా, త్వరగా ఇక్కడ్నుంచి బయలుదేరాలి సాగర్ గారు, లేదంటే వాళ్ళు మళ్ళీ మనల్ని పట్టుకొని ఇక్కడే బంధిస్తారు అని హడావుడిగా అటూ ఇటూ చూస్తూ అంది. అప్పుడు సాగర్ నవ్వుతూ, తొందరేం లేదు, మనిష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అని అన్నాడు. ఆ మాటకు జ్యోతి అయోమయంగా చూసింది. ఈలోగా లోపల ఉన్న గదిలో నుంచి హఠాత్తుగా బాటిల్స్ కింద పడి పగిలిన శబ్దం వచ్చింది. దాంతో జ్యోతి భయంగా అటువైపు చూసింది. అది గమనించిన సాగర్, కంగారు పడకు, నేనే వాళ్లకు వైన్ తాగించాను, అప్పుడే పైకి లేవరు అని నవ్వుతూ చెప్పాడు. అలాంటప్పుడు ఇంకా అక్కడి నుంచొని ఏం చేస్తున్నావ్? త్వరగా వచ్చి మమ్మల్ని విడిపించు అని కోపంగా అరిచాడు రాజీవ్. సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా చిన్నగా నవ్వి ముందుగా జ్యోతిని ఉంచిన బోన్ వైపు చూశాడు. బోన్ డోర్ ఇనుప గొలుసులతో కట్టి ఉంది. అప్పుడు సాగర్ కళ్ళు మూసుకొని తన ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేసి చేత్తో ఇనుప గొలుసులపై గట్టిగా కొట్టాడు. దాంతో ఆ గొలుసులు ఒక్కసారిగా 2 ముక్కలైంది. ప్రొఫౌండ్ ప్రాక్టీషనర్ స్టేజ్లో ఆఫీసర్ జ్యోతి కన్నా ప్రస్తుతం సాగర్ ఎక్కువ లెవెల్లో ఉండడంతో అతను ఈజీగా తన శక్తిని యాక్టివేట్ చేసుకోగలిగాడు. బోన్లో నుంచి బయటకు వచ్చిన జ్యోతి, మనం ముందు త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి, అధిరా లెవెల్ కూడా తక్కువేం కాదు, అతని శరీరంలో వైన్ ఎఫెక్ట్ ఎక్కువ టైం ఉండదు అని అంది. ఇంతలో రాజీవ్, ఏయ్ సాగర్, నీ కళ్ళు కనిపించడం లేదా? నేనింకా ఈ బోన్లోనే ఉండిపోయాను, త్వరగా వచ్చి నన్ను విడిపించు, అంతకన్నా ముందు నువ్వు నా జ్యోతికి దూరంగా ఉండు అని అరిచాడు. అప్పుడు సాగర్ అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి 60 కోట్లు ఇస్తానని అధిరాతో చెప్పావు కదా, ఆ డబ్బులిచ్చి బయటకురా అని అన్నాడు. అది విని రాజీవ్ కోపంగా, నేనంత తెలివితక్కువవాడిలా కనబడుతున్నానా? మీరిద్దరూ నన్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతే మీరు పారిపోయిన కోపాన్ని వాళ్ళు నా మీద చూపించి నన్ను హింసిస్తారు, నేను ఎంత డబ్బిచ్చినా ఉపయోగం ఉండదు అని అన్నాడు. ఆ మాటకు సాగర్ నవ్వుతూ, పర్వాలేదు, నీక్కూడా బుర్ర ఉంది, నేననుకున్నంత తెలివితక్కువవాడివి కాదు అని అన్నాడు. నీ బోడి కాంప్లిమెంట్స్ ఎవరికీ అవసరం లేదు, ముందు నన్ను బోన్ నుండి బయటకు తీ అని అన్నాడు రాజీవ్. అతని గొంతులో ఈసారి కోపంతో పాటు ఏడుపు కూడా వినిపించింది. అది గమనించిన జ్యోతి చిన్నగా ఊపిరి పీల్చుకొని, సాగర్ గారు, నా కోసం అతన్ని బయటకు తీసుకురండి అని చెప్పింది. అయ్యో జ్యోతి గారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? అసలు రాజీవ్ గారు చాలా గొప్పవాళ్లు, అలాంటి వ్యక్తిని నిన్ను బయటకు తీసుకొస్తే అది అతనికి ఎంత అవమానంగా ఉంటుంది అని రాజీవ్ వైపు చూస్తూ ప్రశాంతంగా చెప్పాడు సాగర్. నువ్వు నీ ఓవర్ యాక్షన్ మానేసి ముందు నన్ను బయటకు తీ, లేదంటే కాసేపట్లో ఆ అధిరా వెనక్కి వచ్చి నీ కాళ్ళు చేతులు విరిచేస్తాడు అని వెటకారంగా అన్నాడు రాజీవ్. అప్పుడు సాగర్ జ్యోతి వైపు తిరిగి, జ్యోతిగారు, రాజీవ్ గారికి మనం అతన్ని రక్షించడం అస్సలిష్టం లేదు, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు, మనం వెళ్దాం పదండి అని అన్నాడు. నిజానికి సాగర్ కావాలనే కూల్గా ప్రవర్తిస్తున్నాడు. అతడు కాసేపటి క్రితం చదివిన బుక్లో ఉన్నదాని ప్రకారం ఆ పౌడర్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందని, అది తీసుకున్న తర్వాత ప్రొఫౌండ్ మాస్టర్ స్టేజ్ 9th లెవెల్లో ఉన్నవాళ్లు కూడా దాని నుండి అంత త్వరగా బయటకి రాలేరని, పూర్తిగా 9 గంటల పాటు నిద్రలోనే ఉండిపోతారని రాసి ఉంది. అందుకే అతను చాలా కూల్గా ఉన్నాడు. అప్పుడు జ్యోతి నిట్టూరుస్తూ, సాగర్ గారు, నాకు తెలుసు రాజీవ్ మీ పట్ల చాలా తప్పులు చేశాడు, దానికి అతని తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, దయచేసి అతన్ని బయటకు తీసుకురండి అని రిక్వెస్టింగ్గా అడిగింది. మీరు క్షమాపణ చెప్తే ఎలా జ్యోతిగారు? అతను పర్సనల్ గా క్షమాపణ చెప్పాలి, కానీ అతను చాలా గొప్పవాడు, అంత ఈజీగా క్షమాపణ చెప్పడు కదా అని రాజీవ్ వైపు చూస్తూ వెటకారంగా అన్నాడు సాగర్. రాజీవ్ వెంటనే, అంటే ఏంటి, నేనిప్పుడు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నావా? అలాంటి కలలు కనకు, నేను నీకు ఎప్పటికీ సారీ చెప్పను అని చెప్పి పక్కనే ఉన్న జ్యోతి వైపు చూసి, జ్యోతి, నువ్వనవసరంగా అతనితో మాట్లాడి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని అన్నాడు. రాజీవ్, కాసేపు నోరు మూసుకుంటావా? నువ్విలాగే మాట్లాడుతుంటే ఇంకాసేపట్లో ఆ అధిరా వచ్చి నిన్ను తప్పకుండా ముక్కలు చేసి సముద్రంలో చేపలకి ఆహారంగా పడేస్తాడు అని కోపంగా అరిచింది జ్యోతి. ఆ మాట వినగానే రాజీవ్ నోరు ఒక్కసారిగా మూతపడిపోయింది. వెంటనే భయంతో అతని శరీరం వణికిపోయింది. అప్పుడు సాగర్, జ్యోతిగారు, అయినా మీరెందుకు అతని గురించి అంత భయపడుతున్నారు? రాజీవ్ గారికి తన జీవితాన్ని కాపాడుకోవడానికి కావలసినంత డబ్బు ఉంది, కాబట్టి మనం అతని గురించి ఆలోచించాల్సిన పని లేదు, మనం ముందు ఇక్కడ్నుంచి వెళ్లిపోవడానికి దారిని వెతకాలి, పదండి వెళ్దాం అంటూ అడుగు ముందుకు వేశాడు. జ్యోతి వెంటనే, సాగర్ గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను,
దయచేసి రాజీవ్ను బయటకు తీసుకురండి అని అడిగింది. దాంతో సాగర్ ఒక క్షణం ఆలోచించి, సరే మీకోసం తీసుకొస్తాను, కానీ అతన్ని బయటకు తీసుకురావాలంటే నాదొక కండిషన్ ఉంది. మీరు మళ్ళీ నన్ను మీకన్నా గొప్పవాడిగా ఒప్పుకొని సాగర్ సార్ అని పిలవాలి. అది ఓకేనా అని అన్నాడు. అది విని రాజీవ్ కోపంగా, సాగర్, నువ్వు రౌడీలా ప్రవర్తిస్తున్నావు అని వెనుక నుండే అరిచాడు. ఆ మాటకు సాగర్ కనుబొమ్మలు పైకెత్తి ఎగతాళిగా నవ్వుతూ, ఈ మాట నువ్వు చెప్తున్నావా మిస్టర్ రాజీవ్ అని అన్నాడు. జ్యోతి వెంటనే రాజీవ్ వైపు తిరిగి, నువ్వు కాసేపు నోరు మూసుకో అని చెప్పి, సాగర్ సార్, మీరు నాకన్నా చాలా గొప్పవారు, దయచేసి అతన్ని బయటకు తీసుకురండి అని అడిగింది. సాగర్ ఆమె ముఖాన్ని చూసి చిన్నగా నవ్వుకొని, సరే ఆఫీసర్ జ్యోతి అడుగుతున్నారు కాబట్టి ఆమె కోసం నేను ఈ పని చేస్తాను అని అంటూనే రాజీవ్ ఉన్న బోన్ దగ్గరకు వెళ్లి, కేవలం జ్యోతిగారి కోసమే నిన్ను బయటకు తీసుకొస్తున్నాను అని అన్నాడు. నువ్వు గర్వంతో విర్రవీగకు, ఒకసారి నన్ను బయటకు రానివ్వు, నీ సంగతి చెప్తాను చిరగ్గా అన్నాడు రాజీవ్. ఆ మాట వినగానే సాగర్ బోన్ పై నుండి చేయి వెనక్కి తీసి, నీకింకా పొగరు తగ్గలేదు కదూ, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఆ అధీరా లాంటివాడే కరెక్ట్ అని అన్నాడు. రాజీవ్ వెంటనే హడావుడిగా, వద్దొద్దు, నేను తప్పుగా మాట్లాడాను, సారీ, నన్ను త్వరగా బయటకు తీ అని హడావుడిగా అన్నాడు. అధీరా బయటకు వస్తే తనకు చావు తప్పదని అతను భయపడ్డాడు. దాంతో సాగర్, అలా రా దారికి అంటూ బోనుకి ఉన్న ఇనుప గొలుసులు తెంపేశాడు. ఆ తర్వాత ముగ్గురు అక్కడి నుండి బయటపడి దారిని వెతుక్కుంటూ మెయిన్ రోడ్డుపైకి రావడానికి వారికి దాదాపు 1 గంట సమయం పట్టింది. అది ఊరికి దూరంగా ఉన్న ప్రదేశం కావడంతో అటువైపుగా వచ్చే వెహికల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. దాంతో వాళ్లు ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. కాసేపటి తర్వాత అటుగా వస్తున్న ఒక లారీని లిఫ్ట్ అడిగి ముగ్గురు అందులో ఎక్కారు. వాళ్లు సిటీలోకి తిరిగి వచ్చేటప్పటికి తెల్లవారుజామున 3 గంటలు దాటింది. లారీ దిగిన తర్వాత జ్యోతి, రాజీవ్ కలిసి వెళ్లిపోయారు. సాగర్ కూడా విల్లాకు చేరుకున్నాడు. అతను వెళ్లేటప్పటికి అఖిల తన రూంలో నిద్రపోతూ కనిపించింది. సాగర్ ఆమెను డిస్టర్బ్ చేయకుండా మెల్లగా స్టడీ రూంలోకి వెళ్లి తాను వెంట తీసుకొచ్చిన పవర్ ట్రైనింగ్ ఆర్ట్ బుక్ ని తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. ఆ బుక్ లో ఉన్న దాని ప్రకారం సృష్టి ఆరంభమే స్త్రీ పురుషులలో ఉండే ఆకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఆకర్షణ శక్తి ప్రపంచంలోనే హైయెస్ట్ లెవెల్ సీక్రెట్ టెక్నిక్ ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి అతి తక్కువ సమయంలో మాస్టర్ కావడానికి, ప్రపంచంలో ఉండే అదృష్టాన్ని పొందడానికి ఈ ఆకర్షణ శక్తి ఉపయోగపడుతుంది. సాగర్ ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జాగ్రత్తగా చదివి మనసులో నిక్షిప్తం చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒక పేజీలో రెడ్ కలర్లో రాసి ఉన్న అక్షరాలు అతని కంటపడ్డాయి. ఆ పేజీలో పవర్ ట్రైనింగ్ ఆర్ట్ అనేది అలయన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వాడే ఒక సుప్రీం పవర్ టెక్నిక్. దానిని అలయన్స్ చక్రవర్తి మినహా మరెవరూ నేర్చుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా పర్మిషన్ లేకుండా ఆ ట్రైనింగ్ ఆర్ట్ను నేర్చుకునే ధైర్యం చేస్తే వారికి అత్యంత హింసాత్మకమైన, క్రూరమైన శిక్ష విధిస్తారు అని ఉంది. అది చదివిన సాగర్ ఆలోచిస్తూ, చక్రవర్తికి మాత్రమే తెలియాల్సిన టెక్నిక్స్ ఉండే ఈ బుక్ అధిరాకు ఎక్కడ్నుంచి వచ్చింది, అతను దీన్ని దొంగలించి ఉంటాడా అని అనుకున్నాడు. కాని దాని గురించి అతను ఎక్కువగా ఆలోచించదలుచుకోలేదు. కేవలం అలయన్స్ చక్రవర్తి మాత్రమే నేర్చుకోవాల్సిన ఆ పవర్ టెక్నిక్ ను ఇప్పుడు తాను కూడా నేర్చుకునే అవకాశం ఉందని అర్థం కావడంతో అతను ఇంట్రెస్ట్ గా ఆ బుక్ ను చదివి దానిలో ఉన్న ప్రకారం నేలపై కూర్చొని పవర్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఆ క్షణం కళ్ళు మూసుకొని ప్రాక్టీస్లోకి వెళ్లిన సాగర్ మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి తర్వాత రోజు ఉదయం 8 గంటలు దాటింది. అతను రాత్రంతా రెస్ట్ తీసుకోకపోయినప్పటికీ ఉదయాన్నే రిఫ్రెష్ గా కనిపించాడు. నెమ్మదిగా స్టడీ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అదే సమయానికి అఖిల కూడా తన రూమ్ నుంచి బయటకు వచ్చింది. స్టడీ రూంలో నుంచి బయటకు వస్తున్న సాగర్ని చూసి ఆమె ఆశ్చర్యపోతూ, విల్లాలో ఇన్ని రూమ్స్ ఖాళీగా ఉండగా నువ్వు రాత్రంతా ఆ స్టడీ రూంలో ఏం చేస్తున్నావ్ అని అడిగింది. నేను రాత్రి తిరిగి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. నిద్ర రాకపోతే స్టడీ రూంకి వెళ్లి ఏదో బుక్స్ చదువుతూ కూర్చున్నాను. మధ్యలో అలాగే తెలియకుండా నిద్రపోయాను అని నవ్వుతూ చెప్పాడు సాగర్. అఖిల నవ్వి, సరే, ఈరోజు కూడా నేను గ్రానీ విల్లాకి వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు 10:30 కల్లా అందరూ అక్కడ ఉండాలని గ్రానీ ఆర్డర్ వేసింది. అర్జెంట్ విషయం డిస్కస్ చేయాలట అని చెప్పింది. సరే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పిన సాగర్ తర్వాత అరగంటలోనే అఖిలతో కలిసి ముక్తాదేవి విల్లాకు బయలుదేరాడు. నిన్న ఫ్యామిలీ మీటింగ్ జరిగింది కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు రమ్మన్నారు? డ్రైవ్ చేస్తూనే అడిగాడు సాగర్. నిన్న నువ్వు ఆఫీసర్ జ్యోతితో కలిసి వెళ్లిపోయావు కదా, అందుకే నీకు తర్వాత సంగతి తెలీదు. ఆ దేవరాజ్ను పోలీసులు 15 రోజుల పాటు రిమాండ్లో ఉంచారట.
ఆ గొడవ తర్వాత అతనితో చేయాల్సిన బిజినెస్ డీల్ క్యాన్సిల్ అయింది అని చెప్పింది అఖిల. అది సహజమే కదా, అంత గొడవ జరిగిన తర్వాత వాడు మళ్ళీ వచ్చి డీల్ ఎందుకు చేసుకుంటాడు? చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్. అందుకే దాని గురించి మాట్లాడటానికే మళ్ళీ మీటింగ్ పెట్టినట్లు ఉన్నారు అంది అఖిల. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి ఏం ప్రయోజనం? ఈ మ్యాటర్ని ఇంతటితో క్లోజ్ చేయాలి అని మనసులోనే అనుకున్న సాగర్ వెంటనే తన మొబైల్ తీసి బద్రీనారాయణకు మెసేజ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి ముక్తాదేవి విల్లా ముందు కార్ ఆపాడు సాగర్. అప్పుడు అఖిల వెంటనే కార్ దిగి, నువ్వు లోపలికి రాకుండా ఉండడమే మంచిది, నేనొక్కదాన్నే వెళ్తాను అని అంది. నేను లోపలికి రాకపోతే వాళ్ళు నిన్న జరిగిన దానికంతటికీ తప్పు నీదే అని గొడవ చేస్తారు అంటూ కారు దిగిన సాగర్ వెంటనే అఖిల చేయి పట్టుకుని, అయినా నువ్వేం భయపడకు, జరిగిన ప్రతిదానికి బాధ్యత నాదే. వాళ్ళ మాటలు నాకు అలవాటైపోయాయి, కాని ఆ మాటలు నిన్నంటే నేను చూస్తూ ఊరుకోలేను అని అంటూనే ఆమెను తీసుకుని లోపలికి నడిచాడు. సాగర్ మాటలు విని అఖిల కరిగిపోయింది. అతని మనసులో తనపై ఎంత ప్రేమ ఉందో ఆమెకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి లోపలికి రావడం చూడగానే స్వరూప్ ఆవేశంగా వాళ్ళ ముందుకు వెళ్లి, ఏయ్ సాగర్, ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు? నీ వల్లే నిన్న పూర్తి కావాల్సిన మా డీల్ ఆగిపోయింది, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు అని అన్నాడు. వెంటనే అక్కడ ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాగర్ను విమర్శించడం మొదలుపెట్టారు. స్వరూప్ చెప్పింది నిజమే, అయినా దేవరాజ్ అడిగిన దాంట్లో కూడా తప్పులేదు. ఈ సాగర్ కన్నా దేవరాజ్ 100 రెట్లు బెటర్గా ఉన్నాడు, కాబట్టి అఖిలతో ఉండటానికి సాగర్ కన్నా దేవరాజ్కే ఎక్కువ అర్హత ఉంది అన్నాడు ఫ్యామిలీలో పెద్ద వయసున్న వ్యక్తి. నిజమే, ఈ సాగర్ అఖిలకు విడాకులిచ్చేస్తే మన కంపెనీ షేర్లు కూడా అమ్ముడయ్యేవి, అప్పుడు మన కంపెనీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యేది అని అన్నాడు మరో వ్యక్తి. ఆ మాటలు విన్న స్వరూప్ సాగర్ వైపు సూటిగా చూస్తూ, ఇప్పుడు కూడా ఏం లేట్ అవ్వలేదు, మనం తలుచుకుంటే ఇప్పుడు కూడా అఖిలకు డివోర్స్ ఇప్పించి ఆమెను ఫ్యూచర్లో సంతోషంగా ఉండేలా చేయొచ్చు, దేవరాజ్ ఆమెను బాగా చూసుకుంటాడు అని అన్నాడు. ఆ మాట విని సాగర్ ముఖం కోపంగా మారిపోయింది. కాని అతనితో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక స్వరూప్ వైపు చిరాగ్గా చూశాడు. ఆ తర్వాత అతన్ని పట్టించుకోకుండా తన ముందున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి వైపు చూస్తూ, అసలు మీరంతా నన్ను ఎందుకు నిందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. నేను మీ అందర్నీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిన్న నా భార్యకు జరిగినట్లే మీలో వేరే ఎవరి భార్యకైనా లేదా కూతురికైనా జరుగుంటే వాళ్లతో కూడా ఒక రౌడీ మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు కూడా మీరు నవ్వుతూ ఆనందిస్తూ ఉంటారా, లేక అతనికి బుద్ధి చెప్తారా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా సాగర్పై విరుచుకుపడ్డారు. అంటే ఇప్పుడు నువ్వు కూడా మాకు నీతులు చెప్తున్నావా? మమ్మల్ని కూడా నీలాగా రౌడీలా ప్రవర్తించమంటావా? అయినా నిన్న జరిగిన విషయం కేవలం నీ భార్యకు సంబంధించినది మాత్రమే కాదు, కంపెనీ షేర్లకు మన ముక్తా ఫ్యామిలీ భవిష్యత్తుకు సంబంధించినది, అందుకే వెనక ముందు ఆలోచించాల్సి ఉంటుంది అంటూ తలో రకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు స్వరూప్ అఖిల వైపు తిరిగి, నీ భర్త కారణంగానే నిన్న మన షేర్లు అమ్మడం ఆగిపోయింది, ఇప్పుడేం చేయాలో దానికి సమాధానం కూడా నువ్వే చెప్పు అని అన్నాడు. ముక్తా ఫ్యామిలీ మీటింగ్లో ఏం జరగబోతుంది, షేర్స్ విషయంలో సాగర్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.